హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించి కానిస్టేబుల్ ఈవెంట్స్ మనకి ఆగిపోవడం జరిగింది కోర్టు కేసు వల్ల. కోర్టు కేసు అనేది క్లియర్ అవ్వడం వల్ల మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి 1 మంత్ బ్యాకే చెప్పారనమాట. ఈ ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా మేము షెడ్యూల్ ఇస్తాము, మీరు రెడీగా ఉండండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇవాళ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. మరొక 2-3 డేస్లోనే మనకి ఈవెంట్ జరుగుతాయి అని చెప్పి. మీరు గమనిస్తే 6,100 కానిస్టేబుల్ పోస్టులపై బిగ్ అప్డేట్. వైసీపీ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో 2-3 రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నోటిఫికేషన్లో హోంగార్డులకు సివిల్ ఏఆర్ పోస్టుల్లో 15%, ఏపీఎస్పీ పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. అయితే దానికి సంబంధించి క్లియర్ అవ్వడం వల్ల మరలా స్టార్ట్ చేశారనమాట. ఇది మీకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ అనమాట. మీరు ఎవరైనా ఆంధ్రజ్యోతి పేపర్ ఉంటే చూడొచ్చు. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. మనకి మరొక 2-3 డేస్లో ఫ్రెండ్స్, నేను అదే మీకు తమ్నేల్గా కూడా పెట్టడం జరిగింది. ఇక చావోరేవో తెలుసుకోవాల్సిన విషయం దగ్గరకు వచ్చిందని. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇంకా మీ లైఫ్ అంతా కూడా ఒక గవర్నమెంట్ జాబ్లో క్లియర్గా సెట్ అవ్వాలి అని అనుకుంటే ఇంకా కష్టపడండి, బాగా కష్టపడి. ఇంక మహా అయితే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఈవెంట్స్ 1 నెల, ఆ తర్వాత ఎగ్జామ్కి ఒక 2 నెలలు, మహా అయితే ఒక 3 మంత్స్ కనుక మీ లైఫ్లో మీ హార్ట్ఫుల్ 100% ఎఫెక్ట్స్ కనుక ఇవ్వగలిగితే మీరు కంపల్సరీ జాబ్లో ఉంటారు. ఫ్రెండ్స్, మీకు తెలియాల్సిన విషయం, మీకు గొప్ప విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆల్రెడీ పెన్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 50% శాలరీలో, శాలరీ ఎంత వస్తే అంతలో 50% శాలరీగా, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎలా ఉందో అదే విధంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దాన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తాయి. అంటే మీకు పెన్షన్ కూడా వస్తుంది. ఈ మొన్నటిదాకా ఏపీ గవర్నమెంట్లో ఎంప్లాయీస్కి ఎవరికైతే ఉందో వాళ్ళకి పెన్షన్ లేదు, బట్ మీకు పెన్షన్ కూడా ఉందంటే అది ఒక బోనస్ అనమాట. మీకు జాబ్లోకి వస్తున్నారని వెల్కమ్ బోనస్ లాగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఈవెంట్స్తో పాటు మెయిన్స్ కూడా స్టార్ట్ చేయండి ఒకేసారి. మీరు ఇక్కడ కనుక న్యూస్ చూసినట్టయితే ఎందుకు ఆగింది క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. బట్ మనకి ఇప్పుడు ఎందుకు ఆగింది అవన్నీ కూడా నో నీడ్ అనమాట. మనకి న్యూస్ పేపర్లో మనకు కావాల్సింది ఎప్పుడు ఈవెంట్స్ జరుగుతాయి అనేది మాత్రమే కావాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ అయినా కూడా నేను క్లియర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనమాట. మీకు ఎక్కువ దూరం వెళ్ళొద్దు, జనవరి నుంచి ప్రిపేర్ అవ్వండి అంటారు సింపుల్గా. అంటమైతే అంత అవసరం లేదు నాన్న. మీరు లాస్ట్ 6 months, మ్యాక్సిమం 2-3 monthsలోనే ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. బట్ మీరు ఒక 6 months వరకు ప్రిపేర్ అవ్వండి. అంటే ఇంకా మెయిన్స్కి 3 months ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక 6 months బ్యాక్ వెళ్ళండి. అదే చాలా ఎక్కువ అనమాట. మీరు ఇప్పటి నుంచి మొదలుపెట్టి కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. ఎందుకంటే పేపర్ లాస్ట్ 1 monthలోనే తయారు చేస్తారు. ఓకేనా? మనకి అది కూడా ఆఫ్లైన్ కాబట్టి అంత లెంత్, కానీ నార్మల్గా అయితే అంత లెంత్ కూడా అవసరం లేదు. లాస్ట్ 2 months సరిపోతుంది. ఎందుకంటే కరెంట్ ఆన్లైన్ పేపర్ అయినప్పుడు వెంటనే తయారు చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ కాబట్టి కొద్దిగా ముందు తయారు చేసి ప్రింటింగ్ అదంతా టైం పడుతుంది. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈవెంట్స్ ఇంకెవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఒకేసారి భయపడిపోయి, అంటే ఈవెంట్స్ డేట్స్ వచ్చేసి నేను బాగా రన్నింగ్ అయితే చేయొద్దు. స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడు కూడా నిదానంగా వార్మప్తో స్టార్ట్ చేసి 2-3 days ప్రాక్టీస్ తర్వాత మీ ఒరిజినల్ టైంకి వెళ్ళండి. ఓకేనా? డేట్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి భయపడిపోయి ఒకేసారి పరిగెత్తేసి మీకు టైం పడట్లేదని టైం పెట్టేసుకుని అడవిడైపోవద్దు. ముందు ప్రాక్టీస్ చేయండి. ఒక 2 నుంచి 4-5 days తర్వాత టైం పెట్టుకోండి. అప్పుడు టైంతో రన్నింగ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, రన్నింగ్ అనేది ఎప్పుడు కూడా మీకు అక్కడ ఎంత టైం పడుతుందంటే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కనుక 8 minutes కనుక పడితే, ఎగ్జాక్ట్గా 8 minutes, మీకు ఇక్కడ 30 seconds తక్కువే పడుతుంది. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు 1 or 2 peopleతో ప్రాక్టీస్ చేస్తారు. బట్ మీరు ఈవెంట్స్లోకి వచ్చేసరికి 30 నుంచి 40 people ఉంటారు. ఆ 40 people ఉన్నప్పుడు మీకు భయం ఉంటుంది అనమాట. నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు వీడు, నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు భయంతో మీరు వాడికంటే ఫాస్ట్గా ఆటోమేటిక్గా పరిగెత్తుతారు. మీకు ఆటోమేటిక్గా ఒక 30 seconds డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? కాబట్టి టెన్షన్ తీసుకోకండి. 8 minutes పడిన వాళ్ళు కూడా ఇక్కడ జస్ట్ కంపల్సరీ క్వాలిఫై అవుతారు. మీకు ఈవెంట్స్ సంబంధించి కానీ మెయిన్స్ సంబంధించి కానీ ఏ డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ కూడా అడగండి. మీరు కావాలంటే ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్ చూడవచ్చు. ఇదిగోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. దీంట్లో మీకు అన్నీ కూడా క్లియర్ కట్గా, మీరు కావాలంటే పీడిఎఫ్లు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, మీడియాలోకి వెళ్తే ఫైల్స్ ఇవన్నీ కూడా మీకు మన జనరల్ స్టడీస్ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇవన్నీకి సంబంధించిన బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్ క్వశ్చన్లు కూడా ఇవ్వండి, అన్ని నోటిఫికేషన్కి సంబంధించినవి. అలాగే అర్థమెటిక్, రీజనింగ్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయడం అన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ అవ్వాల్సి ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన అర్థమెటిక్ ఓల్డ్ పేపర్లు కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.